ఎన్టీఆర్ స్ఫూర్తితో నాయకులందరూ ప్రజాసేవకు పునరంకితం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి జగన్, కేసీఆర్, మోదీ అడుగడుగునా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతారని శపథం చేశారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించిన ఆయన 36 అడుగుల ఎత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్ను ప్రారంభించారు. విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకు తారకరామనగర్గా నామకరణం చేశారు. తర్వాత అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో నేతలంతా ప్రజాసేవలో తరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి పోరాడిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఎప్పుడు కూడా ఏ పని చేసినా బ్రహ్మాండంగా చేశారు. ఆదర్శ ఉద్యోగిగా, గొప్ప కళాకారుడుగా, సంఘ సేవకుడుగా, పరిపాలనా దక్షుడుగా ఎన్టీ రామారావు గారు చూస్తే ఆయనతో ఎవ్వరూ పోటీ పడలేరు. అలాంటి మహానాయకుడి దగ్గర స్ఫూర్తిని తీసుకుని మళ్లీ అంకితమైన భావంతో ప్రజల సేవలో మనందరం కూడా పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. అభివృద్ది పథంలో దూసుకుపోతున్న రాష్ట్రంపై జగన్, మోదీ, కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడ్డారు. కోడికత్తి కేసుని ఎన్ఐఏకి ఇవ్వడం ద్వారా తమకు లేని అధికారాన్ని కేంద్రం తీసుకుందని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తిరిగి 3 గిఫ్ట్లు ఇస్తామన్నారు. గద్దల మారిగా మన రాష్ట్రం మీద వాలారు. ఒక పక్క మోడీ, సీనియర్ మోడీ, ఇంకో పక్క తెలంగాణ మోడీ, ఇంకొక ఆయన ఇక్కడ ఒక మోడీ ఉన్నాడు, కోడికత్తి మోడీ. ముగ్గురు కలిసి ఈ రోజు మన మీద పడి కేసీఆర్ ఏదో నాకు గిఫ్ట్ ఇస్తానంట, రిటర్న్ గిఫ్ట్. నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే 3 గిఫ్ట్లు తిరిగి ఇస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళ తమ్ముడిని పాపం అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి పార్టీని ఐడెంటిఫై చేసుకున్నాడు. మీ ఇద్దరు కలిసినా మమ్మల్ని ఏమీ చేయలేరు, ఈ రాష్ట్రాన్ని ఏమీ చేయలేరు. మాది దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం. ఏమీ చేయలేక, ఏ ఆసరా లేక ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. కులాల పేరుతో చిచ్చు పెట్టాలనుకునే నాయకులకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రం పైన జరిగే దాడిని ప్రతి ఒక్కరు కూడా గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన భాజపాకు గుణపాఠం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశం నుంచి ఆ పార్టీని ఎలా తరిమికొట్టాలనేది రేపు కోల్కతాలో జరిగే ప్రతిపక్షాల సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. మన హక్కులు కాలరాశారు. దేశంలో మీరు చూస్తే వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయి. నరేంద్ర మోడీ గారి ఇష్టానుసారంగా అందరిపైన దాడి చేస్తూ, అందరినీ బాధ పెడుతూ, ఎవరైనా అడిగితే సిబిఐ ఎంక్వైరీ, ఎవరైనా మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు చేస్తూ భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది. దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలనే వ్యవస్థల్ని కాపాడుకుంటేనే స్వాతంత్ర స్ఫూర్తి ఉంటుంది. అందుకే రేపు కూడా కలకత్తాలో ఒక మీటింగు మమతా బెనర్జీ గారు పెట్టారు. ఆ మీటింగ్ కూడా నేను కూడా వెళ్ళి అందరి సహకారం తీసుకుని ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీ ఏదైతే ఉందో దేశ ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్నారు, అన్ని విధాల ఇబ్బందులు కలిగించారు. అలాంటి పార్టీకి గుణపాఠం తప్పదు. దేశంలో ఏ ధనిక రాష్ట్రాలు కూడా అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. అవమానాల నుంచి పేదలు, వృద్ధులు, వికలాంగులను బయటపడేసేందుకు పింఛన్ 2000 చేశామని చెప్పారు. ఈరోజు తెలంగాణలో 1,00,000 రూపాయలు ఇచ్చారు. రైతు రుణమాఫీ మనం 1,50,000 రూపాయలు ఇచ్చాం. మా డాక్రా సంఘాలకు డబ్బులు ఇవ్వలేదు, మన డాక్రా సంఘాలకు డబ్బులు ఇచ్చాం. 4.5 సంవత్సరాల్లో 200 రూపాయలు, 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి యువనేస్తం ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతే
ఇప్పుడు అభివృద్ధిలో పోటీ పడలేక, సంక్షేమంలో పోటీ పడలేక మన రాష్ట్రం పైన దాడులు చేయడానికి వస్తారంటున్నారు. కడాను నా దగ్గర పెరిగి నేనే పెంచితే నన్ను కూడా ఏమేం తిట్టాడో మీరే చూశారు తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. అలాంటివన్నీ చూస్తే బాధేస్తుంది. కానీ మీకోసం ఏ మాత్రం రాజీ లేదు. ఎన్నైనా పడతారు, ఇంకా సమర్థవంతంగా తిప్పి కొడతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. కేంద్రం సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కరువు రహిత రాష్ట్రంగా ఏపీని నిలుపుతామని సీఎం అన్నారు. ప్రగతి ఆగకుండా ఉండాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.